సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 86వ వార్షికోత్సవ సమావేశాన్ని తార్నాకలోని రైల్వే క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన 18 నెలల కాలంలో సొసైటీ తరఫున చేసిన సేవలను వివరించారు. సొసైటీ అధ్యక్షుడు సిహెచ్ స్వామి మాట్లాడుతూ సొసైటీలో దాదాపు 42,000 మంది ఖాతాదారులు కొనసాగుతున్నారని తెలిపారు. సొసైటీలో ఉన్న అందరూ ఆర్థికంగా బలపడాలని గడిచిన కొన్నేళ్లుగా వివిధ రూపాలుగా లోన్లు ఇస్తూ వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నామని తెలిపారు. సొసైటీ బలపడడానికి ఈ సమావేశంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. సొసైటీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 86వ వార్షిక సమావేశాలు తార్నాక రైల్వే క్లబ్లో నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే సొసైటీలో దాదాపు 42,000 మంది షేర్ హోల్డర్స్ ఖాతాదారులుగా కొనసాగుతున్నారు. వారి యొక్క ఆర్థిక సేవాభివృద్ధి కోసం మరియు సొసైటీ ద్వారా వారికి రుణాలు ఇస్తూ సొసైటీని దాదాపు సొసైటీ ఇప్పటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి 100 సంవత్సరాల నుండి మరి రైల్వే సంబంధించినటువంటి షేర్ హోల్డర్లకు మరి వివిధ రూపాలలో లోన్లు ఇస్తూ మరి వారి కుటుంబాలను వాసనగా నిలుస్తున్నటువంటి సందర్భాలు మరి ఈరోజు ఇక్కడ తార్నాక రైల్వే క్లబ్లో మరి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి మరి 210 మంది ఉన్నటువంటి డెలిగేట్లను మరి ఇంక్లూడింగ్ 23 మెంబర్స్ డైరెక్టర్లు కలిసి మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మరి సొసైటీ అభివృద్ధి కోసం, సొసైటీ పురోభివృద్ధి కోసము రకరకాలైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మరి రైల్వే మరి జోన్ బైఫర్కేషన్ అవబోతుంది. మరి జోన్ బైఫర్కేషన్ అయితే మరి తీసుకోవాల్సినటువంటి షేర్ హోల్డర్ తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి జనరల్